సినీ నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకోనున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. కిమ్స్ కు వెళ్లేటప్పుడు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే రామ్ గోపాల్ పేట్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. బెయిల్పై ఉన్న అల్లు అర్జున్ షరతులు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి శ్రీతేజ కిమ్స్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక కిమ్స్ ఆసుపత్రి వద్ద నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, అల్లు అర్జున్ ఎంతసేపట్లో ఆసుపత్రికి చేరుకునే అవకాశం ఉంది? ఇటీవల సంధ్య థియేటర్ దుర్ఘటనకు సంబంధించి మనకు మొత్తం విషయం కూడా తెలిసిందే. అయితే ఈ రోజున ఇప్పటికే దిల్ రాజు కూడా ఇక్కడికి కిమ్స్ ఆసుపత్రి రావడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు అల్లు అర్జున్ కూడా బయలుదేరినట్టుగా మనకు సమాచారం ఉంది. మరి కొద్ది నిమిషాల్లోనే అల్లు అర్జున్ రాబోతున్నట్టుగా సమాచారం ఉండటంతో మొత్తం కూడా పోలీసులు కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి అవకాశం ఉంది. పోలీసులు కూడా చాలా వరకు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయటం. ఎందుకంటే గతంలో అల్లు అర్జున్ కనుక కిమ్స్ హాస్పిటల్కి వస్తే మాత్రం కంపల్సరీగా పోలీసు పర్మిషన్ తీసుకోవాలని, పోలీసు పర్మిషన్ లేకుండా మాత్రం రావద్దని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే పోలీసుల యొక్క పర్మిషన్ కూడా తీసుకొని అల్లు అర్జున్ ఈ రోజున శ్రీతేజ్ను పరామర్శించడానికి రావడం జరుగుతుంది. అయితే ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దిల్ రాజు కూడా రావడం జరిగింది. ఆయన హాస్పిటల్ లోపల ఉండటం జరిగింది. ఇక అల్లు అర్జున్ కూడా ఇంటి నుంచి కూడా బయలుదేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కొద్ది నిమిషాల్లోనే అల్లు అర్జున్ కూడా ఇక్కడికి రాబోతున్నాడు. అయితే అల్లు అర్జున్ వస్తున్నాడనే సమాచారము సీక్రెట్ గా ఉంచాలని కూడా చూసినా కూడా మొత్తం కూడా మీడియాలో కూడా రావడంతో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఆంక్షలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ గా ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చేసాడు. అల్లు అర్జున్ రావడం జరిగింది. మనం చూస్తున్నాము అల్లు అర్జున్ శ్రీతేజ్ను పరామర్శించడానికి కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము అల్లు అర్జున్ సంబంధించి కూడా మొత్తం కాన్వాయ్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. దాంతోపాటు పోలీసులు కూడా చాలా మంది కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ వస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఉండటంతో పోలీసులు భారీ స్థాయిలోనే బందోబస్తు ఏర్పాటు చేసి జరిగింది. ఇక ఫ్యాన్స్ ని కూడా మాత్రం ఇక్కడికి అలౌట్ చేసే పరిస్థితి లేదు. ఇంకొక విషయం ఏంటంటే మీడియాను కూడా రోడ్డు పైన ఆపడం కూడా జరిగింది. ఎటువంటి ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం లేనట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇది హాస్పిటల్ కాబట్టి పేషెంట్లకు కూడా ఇబ్బందిగా అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పోలీసులు కూడా ఇక్కడి నుంచి మీడియాను కూడా వెళ్ళిపోమని చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు కూడా ఒక భారీ రేడ్ కూడా ఏర్పాటు చేయడం, పోలీసులు కూడా మొత్తం ఎవరికి కూడా లోపలికి మీడియాను కూడా అలౌట్ చేయడం. మీరు విజువల్స్ లో అక్కడ చూస్తూ ఉన్నారు, లైవ్ ద్వారా మీరు అక్కడే స్పాట్ లో ఉన్నారు. అల్లు అర్జున్ తో పాటు ఇంకెవరైనా వచ్చారా? సినిమా చిత్ర బృందానికి సంబంధించి ఎవరైనా అల్లు అర్జున్ తో పాటు ఉన్నారా? లేదంటే అల్లు అర్జున్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా హాస్పిటల్కి చేరుకున్నారా? అల్లు అర్జున్ మాత్రమే రావడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దిల్ రాజు రావడం జరిగింది. వీరిద్దరే మాత్రమే లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే శ్రీతేజ్ను చాలా రోజుల నుంచి కూడా కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళకి ధైర్యం కూడా చెప్పాలని చూస్తున్నటువంటి అల్లు అర్జున్కి పోలీసుల నుంచి కూడా గతంలో పర్మిషన్ రాకపోవడంతో అతను ఉండటం జరిగింది. అయితే ఇటీవల పోలీసు పర్మిషన్ తీసుకుని వెళ్ళడానికి అల్లు అర్జున్ ప్రయత్నించడంతో ఈ రోజున ఆ పోలీసులు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి హంగామా లేకుండా కేవలం సింపుల్ గా వచ్చేసి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి శ్రీతేజ్ని పరామర్శించి వెళ్ళమని చెప్పడంతో అల్లు అర్జున్ అదే విధంగా రావడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే మనం చూడొచ్చు ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించి దాంతోపాటు చిత్ర యూనిట్ అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా దాదాపు 2 కోట్ల రూపాయల దాకా కూడా అల్లు శ్రీతేజ్ కుటుంబానికి పేరు మీద కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన పరిస్థితి అవుతుంది. సో ప్రస్తుతం అయితే శ్రీతేజ్ కూడా చాలా వరకు కూడా కోలుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ అంటే పోలీసులు టైం దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. పేషెంట్లు కూడా చాలా మంది హాస్పిటల్కి వస్తుంటారు కాబట్టి పేషెంట్లకి ఇతరత్ర ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలా సైలెంట్ గానే అల్లు అర్జున్ ఆ బాబుని చూడటానికి వెళ్ళేసి ఒక 5-10 నిమిషాల్లో తను మళ్ళీ వెంటనే వెళ్ళిపోయే విధంగా కూడా పోలీసులు అయితే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి అల్లు అర్జున్ ఇప్పుడు మీడియాతో మాట్లాడతాడా లేదా అని కూడా చూడాలి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే
అల్లు అర్జున్ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం లేనట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు మీడియాని రోడ్డుపైన ఆపేయడం కూడా జరిగింది. మొత్తం బందోబస్తు కూడా భారీగానే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అల్లు అర్జున్ రోడ్డుపైన మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు అయితే లేవని కూడా చెప్పవచ్చు. అయితే బాలుడిని దాంతోపాటు వాళ్ళ నాన్నను కూడా భాస్కర్ని కూడా పరామర్శించిన తర్వాత వాళ్ళకి మరొకసారి భరోసా కూడా కల్పించే అవకాశం అవుతుంది. ఇప్పటికే ఇండస్ట్రీ నుంచి కూడా మనం చూడొచ్చు, అతనికి ఉద్యోగం అంటే ఇండస్ట్రీలో ఒక ఉద్యోగం కూడా ఇస్తాము, పిల్లల చదువు కోసం కూడా హెల్ప్ చేస్తాము మొత్తం కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా గతంలో ఫిక్స్డ్ డిపాజిట్గా కూడా వాళ్ళ చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అల్లు అర్జున్ మరొకసారి అదే భరోసా కూడా కల్పించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ట్రీట్మెంట్కి సంబంధించి చూస్తుంటే దాదాపు 33 రోజుల నుంచి కూడా ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి శ్రీతేజ్కి ఎంతైతే మెడికల్ ఎక్స్పెన్స్ ఉంటుందో అది కూడా మొత్తం కూడా భరిస్తూ ఉన్నట్టు పరిస్థితి అవుతుంది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా అతనికి ఆరోగ్య సంబంధించినటువంటి అల్లు అర్జున్ భరిస్తానని కూడా చెప్తున్నాడు. చికిత్స పొందుతున్నాడు, ప్రస్తుతం తను చికిత్సకు స్పందిస్తున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది? ఏమైనా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ప్రస్తుతం అయితే హెల్త్ సంబంధించి అప్డేట్ కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. అంటే గతంలో చూస్తుంటే వెంటిలేటర్ ఉన్నటువంటి శ్రీతేజ్ ఇప్పుడు వెంటిలేటర్ లేకుండానే తను గాలి తీసుకుంటున్నట్టు కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు తను కూడా చాలా వరకు కూడా స్పర్శ కూడా ఉంది, అందరిని కూడా చూస్తున్నట్టుగా కూడా గతంలో చెప్పడం జరిగింది. కాబట్టి చాలా వరకు ఇప్పటికైతే శ్రీతేజ్ అయితే చాలా వరకు కూడా కోలుకోవడం జరిగింది. కాబట్టి మళ్ళీ డాక్టర్స్ దానికి సంబంధించి హెల్త్ అప్డేట్ ఇస్తే కానీ శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూడొచ్చు. అయితే శ్రీతేజ్ చాలా వరకు కూడా కోలుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజున అల్లు అర్జున్ కూడా ఇక్కడికి రావడం జరిగిందన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే శ్రీతేజ్ చూస్తున్నాడు, గుర్తుపడుతున్నాడు అనే సందర్భంలోనే ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చి కూడా ఒకసారి ఆ బాబును కూడా పరామర్శించే అవకాశం ఉంది. కాబట్టి శ్రీతేజ్ చాలా వరకు కూడా కోలుకుంటున్నట్టుగానే చెప్పవచ్చు. అంటే ఎట్టకేలకు అల్లు అర్జున్ చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా కొన్ని లీగల్ ఇష్యూస్తో తాను పరామర్శించలేకపోయినట్టు కూడా గతంలో ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. సుమారుగా 4 రోజుల తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ శ్రీతేజ్ను పరామర్శిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అభిమానుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఇంకా ఎటువంటి సపోర్ట్ ఉంటే బాగుంటుందని వారందరూ అభిప్రాయపడుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఇది హాస్పిటల్, ఇక్కడ ఫ్యాన్స్ కానీ ఎవరు కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఇప్పటికే అటు అల్లు అర్జున్కి చెప్పడం జరిగింది, ఎవరు కూడా రావద్దని కూడా చెప్పడం జరిగింది. ఫ్యాన్స్ కూడా రావడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఇది హాస్పిటల్, పోలీసులు కూడా చాలా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఫ్యాన్స్ ప్రస్తావన అయితే లేదని చెప్పవచ్చు. ఇంకా పోలీసులు కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు. దాని గురించి సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు అల్లు అర్జున్ వస్తున్నట్టుగా ఇప్పుడే తెలిసింది. కాబట్టి అల్లు అర్జున్ యొక్క రియాక్షన్ చూసిన తర్వాతనే ఫ్యాన్స్ కూడా స్పందించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడం గతంలో చేయాలనుకున్నా కూడా కుదరలేదు. కాబట్టి ఇప్పుడు అతనికి ఆర్థిక సహాయం చేసిన తర్వాత ఫ్యాన్స్ కూడా చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు. చిత్ర యూనిట్ నుంచి కూడా చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అదే విధంగా స్పందించే అవకాశాలు అయితే ఉన్నాయి. సినీ రైట్, మొత్తంగా చూస్తూ ఉన్నాం. సినీ నటుడు అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. సుమారు 33-34 రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే హాస్పిటల్కు చేరుకున్నారు. శ్రీతేజ్తో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించనున్నారు. వారితో కూడా మాట్లాడి కొంత భరోసా నింపే ప్రయత్నం చేస్తారు అల్లు అర్జున్. కొద్దిసేపటి క్రితమే హాస్పిటల్కి చేరుకున్న విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆసుపత్రి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున పోలీసు భద్రత అయితే కొనసాగుతోంది. మరోవైపు అల్లు అర్జున్ ఆసుపత్రికి వెళ్తున్నారు అన్న విషయం కూడా పెద్దగా బయటకు ఎవరికి కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ శ్రీతేజ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకున్నారు. తాను ఒక్కడే ఆసుపత్రికి వెళ్ళినట్టుగా అయితే మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో మాట్లాడి తెలుసుకుంటారు. అలాగే శ్రీతేజ్ తండ్రితో కూడా మాట్లాడే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. గత నెల సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ సుమారు 30 రోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తల్లి రేవతి మరణించింది. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం అయితే కొంత నిలకడగానే ఉందంటూ కూడా మనకి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. తాను వైద్యానికి స్పందిస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది.
శ్రీతేజ్ను పరామర్శించేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో అయితే భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగానే రామ్ గోపాల్పేట పోలీసులు సమాచారాన్ని అందించాలంటూ కూడా వారు చెప్పారు. గతంలో కూడా కిమ్స్ ఆసుపత్రికి రావద్దు, ఒకవేళ వస్తే ముందుగా మాకు సమాచారాన్ని అందించాలి అంటూ కూడా రామ్ గోపాల్పేట పోలీసులు నోటీసులు ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎట్టకేలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం అంటే ఈరోజు ఉదయం కిమ్స్ హాస్పిటల్కి చేరుకున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ ఒక్కరిగా కిమ్స్ హాస్పిటల్కి చేరుకున్నారు. మరోవైపు దిల్ రాజు కూడా ముందే చేరుకున్నట్టుగా మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు, తనని పరామర్శిస్తారు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు, వారిలో కొంత భరోసా నింపే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే అల్లు అర్జున్ శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి ట్రీట్మెంట్కు సంబంధించి తన వంతుగా చేయాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా అందించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ బేగంపేట్ కిమ్స్కు చేరుకున్నారు అల్లు అర్జున్. శ్రీతేజ్ పరామర్శిస్తూ ఉన్నారు. తన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు, కొంత కుటుంబ సభ్యులు భరోసా నింపే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే శ్రీతేజ్కు అన్ని రకాలుగా వైద్యం అందిస్తున్నామని, తాను వైద్యానికి కొంత స్పందిస్తున్నాడంటూ కూడా కొన్ని వార్తలు అయితే మనకు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. సినీ నటుడు అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ బేగంపేట్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే కిమ్స్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు, పలు ఆంక్షలు అమల్లోకి పెట్టారు. మరోసారి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని ఆంక్షలు అమలు చేస్తూ ఉన్నారు. పటిష్ట బందోబస్తు కిమ్స్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని పరామర్శించనున్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిలో కొంత భరోసాని నింపే ప్రయత్నం చేస్తారు అల్లు అర్జున్. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, మనం చూస్తున్నాము అల్లు అర్జున్తో పాటు దిల్ రాజు కూడా వెళ్ళటం జరిగింది. ఇప్పటికే ఆ బాబును కూడా పరామర్శించినట్టుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులను ఓదార్చి గతంలో ఏదైతే భరోసా కల్పించారో దానికి అనుగుణంగానే మరొకసారి కూడా వాళ్ళకి కుటుంబ సభ్యులకి భరోసా కూడా కల్పించినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ ఎక్కువసేపు కూడా ఇక్కడ హాస్పిటల్ ఉంటే మాత్రం ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తాను త్వరగా వెళ్లే విధంగా కూడా పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ ఇక్కడికి ఉంటే మళ్ళీ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా మంది కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. హాస్పిటల్ లోపల పేషెంట్స్తో పాటు బయట కూడా ట్రాఫిక్ జాము, పేషెంట్లు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా లోపలికి వెళ్ళటానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడ హాస్పిటల్ బయటనే మొత్తం కూడా చెక్ చేస్తున్నా కూడా భారీ స్థాయిలో కూడా రోడ్డు పైన కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా తర్వాత కూడా ఇంకెక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అల్లు అర్జున్ కూడా చాలా త్వరగా పంపించాలని కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే మనం చూడొచ్చు దిల్ రాజు వెహికల్ కూడా ఇటు కార్ పార్కింగ్ నుంచి కూడా ఇటు మెయిన్ ఎంట్రన్స్ కూడా రావడం జరిగింది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ దాంతోపాటు దిల్ రాజు కూడా కలిసి వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా మన తర్వాత తెలిసే మీడియా టీంకి వాళ్ళ ద్వారా కూడా తెలిసే అవకాశం ఉంది. ఇక మరొక విషయం ఏంటంటే అల్లు అర్జున్ అయితే మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే గతంలో మనం చూడటం జరిగింది, మీడియాతో మాట్లాడంటే హాస్పిటల్లో లోపల మీడియాకు సంబంధించినటువంటి మీడియా రూమ్ ఒకటి ఉండేది, అక్కడ మాట్లాడటానికి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మీడియాని రోడ్డు పైన ఆపేయడం జరిగింది. కాబట్టి రోడ్డు పైన అల్లు అర్జున్ అయితే మాట్లాడే అవకాశాలు లేవు. ట్రాఫిక్ జామ్తో పాటు ఇబ్బందులు కూడా ఎదురయ్యే పరిస్థితి ఉంది. దాంతోపాటు అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా మాట్లాడటానికి కూడా లేదు. ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉండటము, పోలీస్ కేసు కూడా ఉండటంతో అల్లు అర్జున్ కూడా దానిపైన మళ్ళీ ఒకసారి మాట్లాడే అవకాశం లేదు. ఇప్పటికే హైకోర్టు నుంచి కూడా ఆయన రెగ్యులర్ బెయిల్ పొందడం కూడా జరిగింది. ప్రతి ఆదివారం కూడా ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి సంతకం పెట్టి రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన ప్రస్తుతం మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు లేవు. కాకపోతే అల్లు అర్జున్ ఆ బాబు యొక్క హెల్త్ అప్డేట్కి సంబంధించి కూడా తన యొక్క స్పందన అయితే సోషల్ మీడియా వేదికగానే ప్రెస్ నోట్ ద్వారా అయితే వెల్లడించే అవకాశం అయితే ఉంది.
ఎందుకంటే గతంలో ఎలా ఉంది బాబుకి ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ అల్లు అర్జున్ చెప్పే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఆ బాబు అంటే కోలుకున్న దాకా కూడా దానికి సంబంధించినటువంటి మెడికల్ ఎక్స్పెన్స్ని కూడా ఇటు అల్లు అర్జున్ భరిస్తానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి కూడా మొత్తం కూడా వాళ్ళు చెల్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది.